ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమ. లలితా త్రిశతిలోని కళావతి నామం యొక్క విశేషాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. కళావతి అన్న పేరుకు చంద్రకళ, సూర్యకళ, అగ్నికళ అని చెప్పుకున్నాము. తర్వాత కళలు 64. ఆ 64 కళలకు అధిష్టాత్రి పరాశక్తి భగవతి స్వరూపం అన్నాము. ఆ తర్వాత ఈ అమ్మవారి యొక్క పూర్తి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే శ్రీ విగ్రహంలోని స్పందనలను మనము చూసిన మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ప్రాప్తిస్తాయి అని చెప్పాం. మరి ఆ స్పందనలకు పెట్టుకున్న పేరు కళ అని చెప్పారు. ఆ విషయాల గురించి మరి కొంచెం లోతులోకి వెళతాం. అనంతత అనే శబ్దాన్ని మనము ప్రస్తావించుకున్నాం. ఈ అనంతత అంటే మనము చెప్పుకున్న 51 స్పందనలు మనము కళగా తీసుకోవాలి. ఎవరి దగ్గర ఈ కళలన్నీ ఉంటాయో, ఎవరు ఈ కళలు కలిగి ఉంటారో వారిని కళావతి అన్నారు. అంటే భగవతి అమ్మవారు శ్రీచక్రంలో ఉన్న అమ్మవారి విశేషాలన్నమాట. మన దగ్గర ఎన్ని కళలు ఉన్నాయి? విద్య, అవిద్య, జ్ఞాన, అజ్ఞానము, వైరాగ్యము, అవైరాగ్యము, శుద్ధము, అశుద్ధము, పుణ్యము, పాపము మొదలుగునవి ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు అతీతమైనది పరాశక్తి యొక్క అవస్థ. ఈ ద్వంద్వాలు ఎందుకంటే మనకు రాత్రి లేకుంటే పగలు యొక్క సుఖము అర్థం కాదు, పగలు లేకపోతే రాత్రిని అర్థం చేసుకోలేము. ఈ ద్వంద్వాలలో భగవతి పుణ్యము, పాపములో పాపముగా, మంచి చెడులలో చెడుగా అంటే అజ్ఞాన స్వరూపిణిగా ఉంటుందా? కాదు. మనము నేర్చుకోవడానికి ఈ ద్వంద్వాలను సృష్టించినది. ఉదాహరణకు ప్రకృతి ఒడిలో పుష్పించిన సుందరమైన గులాబీ పుష్పమునకు ఉన్న ముళ్ళు మనము పువ్వు కోసేటప్పుడు గుచ్చుకుంటుందని తెలుసు కదా. పువ్వు పక్కనే ముళ్ళు ఉంటుంది. పువ్వు పక్కనే ముళ్ళు ఎందుకు అంటే సుందరత కావాలనుకుంటే, అనుభూతి పొందాలి అనుకుంటే మనము కురూపత, అసుందరత అని కూడా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే రాత్రి పగలు, పుణ్యము పాపము, మంచి చెడు, జ్ఞానము అజ్ఞానము, వైరాగ్యము అవైరాగ్యము, శుద్ధము అశుద్ధము, ఇలాంటి ద్వంద్వాలు సృష్టింపబడ్డాయి భగవతి చేత అని అర్థం చేసుకోవాలి. పువ్వు పక్కనే ముళ్ళు ఎందుకు అంటే సుందరత కావాలనుకుంటే, అనుభూతి పొందాలి అనుకుంటే మనము కురూపత, అసుందరతను అర్థం చేసుకోవాలి, స్వీకరించాలి. మనలో ఈ కళావతిత్వం జాగృతం అవ్వడానికి మనలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవే మన ఉపాసన. ఉపాసన అంటే ఆత్మజ్ఞానము తెలుసుకోవడము, మనలో ఆత్మజ్ఞాన అన్వేషణ కొనసాగించడము. భిన్న భిన్న రూపంలో ఉన్నవి ధ్యానము, జపము, అర్చన, దీనజనుల సేవ మొదలైనవి. ఏ కర్మ నువ్వు చేసినా ప్రతి కర్మను నువ్వు ఉపాసనా రూపంలో తీసుకోవాలి. ప్రతి కర్మ మనం చేసేటప్పుడు నేను కర్తను కాదు, నేను పరాశక్తి కళావతి యొక్క కళను మాత్రమే అని భావించాలి. ఒక కళతో కళని ఉపయోగించి కార్యాలన్నీ నీ లోపల చేయించే ధారణ దృఢంగా ఉంటే నీవు అప్పుడు స్వయముగా కళావతి స్వరూపాన్ని చేరుకోగలవు. ఉదాహరణకు సూర్యుని యొక్క ఒక్క కిరణం
మన శరీరం మీద పడినా మనకు సూర్యుని తాపము వేడి తెలుస్తుంది. ఆ అనుభూతిని పొందుతాము. ఒక్క కిరణంతోనే మనకు సూర్యుని వేడి తెలుస్తుంది. సముద్ర జలాల రుచి ఉప్పుగా ఉంటుంది. ఉప్పు రుచి తెలుసుకోవడానికి మనము గ్లాసుడు నీళ్లు తాగవలసిన అవసరము లేదు. సముద్రంలోని ఒక్క బిందువు నీరు చాలు. నాలుక పైన ఎలా వేసుకుంటే ఉప్పుగా ఉంది అని చెప్పగలము. ఈ విధముగానే ఈ సంపూర్ణ జగత్తులో పూర్ణ రూపంలో నిండి ఉన్న ఆ పరాశక్తి యొక్క తత్వము అనుభూతి పొందడానికి, కలిగి ఉండడానికి సాధకులు, ఉపాసకులు వారి లోపల, వారి అంతరంగంలోని కళ వైపు ఒక్క నిమిషము చూడగలగాలి. ఇది ఏ విధంగా సంభవం అవుతుంది? ఇది సంభవం అవ్వాలంటే ఉపాసన చేసేటప్పుడు మనం సంకల్పరహితులము కావాలి. ప్రస్తుత కాలంలో మన ఉపాసన కలుషితమైపోయింది. సంకల్పం లేకుండా ఉపాసన చేయడం లేదు. దేశకాల నామ సంకీర్తనము, జనం శ్రేయస్సు కోసము సంకల్పం పెట్టుకోవడం ఎంతో మంచిది. స్వార్థ సంకల్పాలు అంటే మనము అమ్మకు నమస్కారం చేసి, అమ్మా నేను ఒక కొబ్బరికాయ కొట్టి నీకు నైవేద్యం పెడుతున్నాను, మా పిల్లవాడు పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని వేడుకుంటున్నాను అని మనము స్వార్థ చింతనతో సంకల్పము చేస్తాం. అలా కాకుండా అమ్మా నీకు గుర్తు చేస్తున్నాను, నీ అభిష్టం ఏదైతే అది జరగని అని అమ్మవారికి ఫలితం వదిలిపెట్టి నీవు కొబ్బరికాయ కొట్టినట్లయితే నీకు ఏం చేయాలి అన్న విషయము అమ్మవారు చూసుకుంటున్నారు. ఆ జగన్మాత మనందరి అమ్మ కదా, తన బిడ్డలకు ఓటమి కలగనివ్వదు. మనము అమ్మ యందు స్వార్థత చూపిస్తే జగన్మాత 1-2 సార్లు ఆలోచిస్తుంది. స్వార్థత అంటే నేను నీకు కొబ్బరికాయ కొడుతున్నాను, నీకు మా అబ్బాయికి పరీక్షలో మంచి మార్కులు వచ్చేలాగా చెయ్యి అనేది స్వార్థ సంకల్పం. అలా చేస్తే అమ్మవారు 1-2 సార్లు ఆలోచిస్తారు అని చెప్పడమైంది. అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టి మనకు అలా జరగాలి, ఇలా జరగాలి అని కోరుకుంటే అది ఏమవుతుందో తెలుసా? వ్యాపారం అవుతుంది. మన ఇష్టదేవతతో మనము వ్యాపారం చేయాలా? చేయకూడదు. మన ఇష్టదేవతతో చేసినట్లే మనం గురువుల దగ్గర కూడా వ్యాపారం చేస్తాం. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కృపతో, మీ కృప ఉంటే మా పని పూర్తయిపోతుంది అని అంటారు. మేము సంకల్పించుకున్న పని పూర్తవుతుంది మీ కృపతో, మీ కృప ఉంటే అని అంటారు. మీ కృప ఉంటే అని గురువుని సందేహిస్తూ ఉన్నారు. గురువుల యొక్క కృప ఎప్పుడూ ఉంటుంది. భగవంతుని దగ్గరకు మనల్ని చేర్చేవారే గురువులు. అలాంటి గురువులనే మనము సందేహించవచ్చా? సందేహించకూడదు. శరణాగతిలో ఉన్నప్పుడు మనకు ఏమి అవసరమో గురువులే చూసుకుంటారు అన్న విషయము మనకు తెలుస్తూ ఉన్నది. హరి ఓం తత్సత్. కాబట్టి ఇష్టదేవతతో కానీ గురువుతో కానీ మనము వ్యాపారము చేయకూడదు, స్వార్థ సంకల్పాలు చేయకూడదు, సత్సంకల్పాలు చేయాలి. సత్సంకల్పాలు అంటే దేశక్షేమము, సమాజ శ్రేయస్సును ఉద్దేశించి చేస్తే అందులో మన క్షేమం కూడా ఎంతో కొంత ఉంటుంది అన్న విషయము ఈ చర్చలో మనకు తెలిసిన అంశము. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.